అంటే చూడు చక్క తోట ఎంత నీట్గా ఉంటుందో వర్షానికి చెట్లని తడిసిపోయి. నుంచండి టిఫిన్కి వెళ్తాను. నాకు తోటలో సార్ క్యాంపింగ్ వీడియో చేయాలి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటానండి. అలాగే ఈరోజు అయితే మనకి వర్షం అయితే చాలా గట్టిగా వస్తుందండి. రాత్రి నుంచి వర్షం తక్కువ కురుతుంది. రాత్రి కూడా కరెంట్ చాలాసార్లు తీసేసాడు. అంటే గాలి ఎక్కువ వేయటం వల్ల వైర్లు, ఈ కరెంట్ వైర్లు కలిసిపోవటం వల్ల కరెంట్ చాలాసార్లు తీసాడు. వర్షం అయితే వస్తుందండి బయట. ఈరోజు నేను పిల్లలకైతే బయట నుంచి టిఫిన్ తెద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్తానండి వర్షంలో. పొద్దున్న సాయంత్రం దాకా ఇదే టైప్లో వర్షం పడితే కనుక మన ఇంట్లో పుట్టుగుడి అయితే చేద్దామండి. పుట్టుగుడి అంటే మన పిల్లలకి స్నాక్స్ కానీ ఏమైనా తయారు చేయడం కానీ, అయితే బిర్యానీ ఏమైనా ఉంటుందాం కానీ ఏదో ప్లాన్ చేద్దాం. ముందుకైతే మనం టిఫిన్కి అయితే వెళ్ళొచ్చేద్దాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వర్షం వచ్చేస్తుంది. టిఫిన్కి అయితే వెళ్తున్నాను పిల్లలకి. మనం బండి వేసుకుని ఇంట్లో గొడుగు లేదని చెప్పి మనం స్వెటర్ అయితే వేసుకున్నాను. వెళ్దామండి బయటికి వెళ్ళి మన టిఫిన్ అయితే తీసుకొద్దాం. అయితే ఇలా పడిపోతుంది. చూడండి, ఈరోజు మన ఆషాఢం స్టార్టింగ్ కదా. ఈరోజైతే అమ్మవారు ఊరేగింపుకి అయితే వాహనం అయితే రెడీ చేస్తున్నారు. మన వాన వచ్చేస్తుంది. ఏదో వర్షంలో వచ్చి ఇలా తీస్తున్నాం. చాలా బాగుంది, బాగా చేశారు డెకరేషన్. ఇవన్నీ వచ్చేద్దాం పర్లా. బాగుంది, చాలా బాగా చేశారు డెకరేషన్. వర్షంలో కూడా చూసారా మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారండి డెకరేషన్ వాళ్ళు. డెకరేషన్ వాళ్ళకి అయితే ఒక లైక్ కొట్టండి. వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నారు. అది వర్షమైన ఎండ అయినా సరే పాపం మనం అలా చేయవలసిందే పని ఒప్పుకున్న తర్వాత. ఎంతో బ్యాక్ అన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మినీ టాటా ఏసీకి అయితే డెకరేషన్ అయితే ఇలా చేశారు. మన భీమవరం మావుళ్ళమ్మ గుడి దగ్గర అండి. ఈరోజు మావుళ్ళమ్మ తల్లి అమ్మవారిని అయితే ఊరేగించుతున్నారు. ఆషాఢం స్టార్టింగ్ అంటే ఈరోజు డెకరేషన్ అయితే ఇప్పుడు చేశారు. డెకరేషన్ అయితే బాగుంది, చాలా బాగా చేశారు. లోపల బయట కూడా చేశారండి. మన భీమవరం మావుళ్ళమ్మ గుడి ఈరోజు ఆషాఢం అంటే స్టార్టింగ్ అంటండి. అంటే ఈరోజైతే మన గుడి వద్ద అయితే మన డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగుంది. వర్షం వచ్చేస్తుంది. ఫోన్ తడిసిపోయేలా ఉంది ఇది. అన్నా మంద కాదా, వీడియో తీస్తున్నాను. ఇవ్వండి ఇలా డెకరేషన్ చేస్తున్నారు. వర్షం వచ్చేస్తుంది. వర్షంలోని పాపం మన డెకరేషన్ వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారండి. మన డెకరేషన్ వాళ్ళ గురించి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. చాలా బాగుంది, బాగా చేశారు డెకరేషన్. ఇది అమ్మవారి గురించి. తమ్ముడు ఎవరిది? మందేనా? బాబానిదా అదా? ఓకే. అలా అన్న ఏంటి వెళ్ళిపోతానండి. ఓకే ఇవ్వండి ఫ్రెండ్స్, ఇదైతే మన భీమవరం ఆదివారం బజార్ అండి. మావుళ్ళమ్మ గుడి సెంటర్ ఇది. అంతా మావుళ్ళమ్మ గుడేనండి. అంటే వర్షం మొత్తం వల్ల బయట అయితే జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు. లేకపోతే అసలు ఈ పాటికి మన ఈ రథం చుట్టూరు కూడా చాలామంది ఉందరు జనాలందరూ. వర్షం వల్ల బయట అయితే తక్కువ జనం వస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఆషాఢం కదండి, స్టార్టింగ్ రోజు అంటే ఈరోజు వర్షం మొత్తం వల్ల అంత ఖాళీగా ఉంది ఆదివారం బజారు. షాపులు కూడా తీయలేదు.
ఇప్పుడైతే మనకి 7:30 అలా అవుతుందండి, టైము 8 అవుతుంది. ఫ్రెండ్స్ మన ఈరోజు వీడియో తర్వాత మనం ఇంకేమైనా టైం ఉంటే ఒకవేళ రథం కదిలేటప్పుడైనా ఊరేగింపుకి ఏమైనా అవకాశం ఉంటే వచ్చి నేను అయితే వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్. అంటే ఈరోజు మనకి కూడా ఇంకా వర్క్ ఉంది, వర్క్కి వెళ్ళాలని చెప్పి నేను చిన్న వీడియో అయితే తీసి పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. టిఫిన్కి అయితే వెళ్ళొస్తానండి, టిఫిన్ తెస్తాను. బయట అయితే వాన వచ్చేస్తుంది, బయట అయితే వర్షం వచ్చేస్తుందండి. ఈరోజు మన ఆషాఢం స్టార్టింగ్ రోజు అంటండి. అయితే మన మావుళ్ళమ్మ గుడి దగ్గర డెకరేషన్ అయితే చేశారు, మావుళ్ళమ్మ బొమ్మని ఊరేగిస్తాకి. అయితే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. మన డెకరేషన్ మిత్రులందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. కాకపోతే మీరు వాళ్ళ గురించి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే అలా వర్షం వచ్చినా ఎంత ఎండ కాసినా కానీ వాళ్ళ వర్క్ అయితే మానరు. వాళ్ళ వర్క్ అలా అయితే పని చేయవలసిందేనండి. ఎందుకంటే అది ఎండ అయినా వాన అయినా అది అక్కడ క్లైమేట్ ఎలాగున్నా కానీ ఆ టైంకి ఆ పని అయితే కంప్లీట్ చేసి పార్టీ వాళ్ళకి అయితే అప్పచెప్పాలి మనం. ఎందుకంటే అది ముహూర్తాల పరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ వర్క్ అయితే అలా చేసుకుని వెళ్తారండి. మీరు దయచేసి మన వీడియో చూసిన మిత్రులందరూ కూడా మన డెకరేషన్ చేసిన మిత్రులకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే అలా ఎంత వర్షంలో అంత వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు చూసి వాళ్ళని అయితే మీరు సపోర్ట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాం అండి. వర్షం వచ్చేస్తుంది, పిల్లల్ని అయితే కొంచెం కాగా మనం తడవకుండా తీసిపోతాం. మన సెంట్రల్ స్కూల్ పక్కనే కాబట్టి దగ్గరేనండి, బాగానే ఉంటుంది. 2 సినికలు పడిలోపు మనం వెళ్ళిపోద్దాం స్కూల్ కాడికే. తేజ బాయ్, బండి మీద దింపేస్తాను. రిషి బాబు అమ్మా రండి. ఇద్దరు మా పిల్లలిద్దరు కూడా సెంట్రల్ స్కూల్ అండి. సారీ ఇద్దరు నుంచి ఉంటారు అక్కడ. నేను ఇస్తాను, అక్కడ ఇస్తాను అండి. మా పిల్లలిద్దరు కూడా సెంట్రల్ స్కూల్ అండి. చెప్పండి. అంటే వర్షం వచ్చేస్తుంది, అయితే తీసి గమ్మున అయితే దింపే వచ్చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్. యూనిఫామ్ బాగుందిరా. బాయ్.